అర్ధరాత్రి అరుపు. కొమ్మూరి సాంబశివరావు రచన. నవల ప్రారంభ కథనం. మీకు దయ్యాలలో నమ్మకమున్నదా? సత్యనారాయణరావు డిటెక్టివ్ యుగంధర్ని అడిగాడు. యుగంధర్ జవాబు చెప్పలేదు. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. 2 నిమిషాల పాటు సత్యనారాయణరావు కూడా మాట్లాడకుండా యుగంధర్ని చూస్తూ ఉండిపోయాడు. సత్యనారాయణరావు 25 ఏళ్లకు పైగా అనుభవము, పేరు ప్రతిష్టలు ఉన్న లాయర్. జెంటిల్మెన్స్ క్లబ్ వసారాలో యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, సత్యనారాయణరావు పేము కుర్చీలలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏమోయ్ రాజు, నీకు దయ్యాలలో నమ్మకం ఉన్నదా? అడిగాడు సత్యనారాయణరావు రాజుని. ఉన్నదని కానీ లేదని కానీ చెప్పలేను అన్నాడు రాజు. సత్యనారాయణరావు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావును చూసి, మీకు ఇన్స్పెక్టర్ దయ్యాలలో నమ్మకం ఉన్నదా అడిగాడు. నాన్సెన్స్, దయ్యాలేమిటి? చచ్చిపోయిన వాళ్ళంతా దయ్యాలై తిరుగుతూ ఉంటే ఆకాశమంతా దయ్యాలతో నిండిపోతుంది అన్నాడు స్వరాజ్యరావు. సత్యనారాయణరావు యుగంధర్ వైపు తిరిగి, మీ అభిప్రాయం చెప్పారు కారు అన్నాడు. నేను రాజులా స్పష్టంగా ఏదీ చెప్పలేను. దయ్యాలను కానీ దయ్యాలు చేసిన మానవాతీతమైన చేష్టలను కానీ నేను నా కళ్ళతో చూడలేదు. అందువల్ల దయ్యాలు ఉన్నాయని అనలేను. దయ్యాలను గురించి చాలా చదివాను, విన్నాను. నా స్నేహితులు కొందరు వాళ్ళ అనుభవంలోనివి చెప్పారు. వాళ్ళు అందరూ పిచ్చి వాళ్ళని కానీ అబద్ధాలు చెప్పారని కానీ అనుకోలేను. కనుక క్షమించాలి, మీ ప్రశ్నకు నేను నిష్కర్షగా జవాబు చెప్పలేను అన్నాడు యుగంధర్. అంటే ఓపెన్ మైండ్ ఉందన్నమాట. వెరీ గుడ్. దయ్యాలున్నది లేనిది నిర్ధారణ చేసుకోవాలని ఉందా మీకు అన్నాడు సత్యనారాయణరావు. డిటెక్టివ్ యుగంధర్ సత్యనారాయణరావుని క్యూరియాసిటీతో చూశాడు. అవును యుగంధర్, మీకు ఆ ఉత్సాహం ఉంటే చెప్పండి సత్యనారాయణరావు అన్నాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు నవ్వి, ప్లాన్చెట్తో దయ్యాల చేత మాట్లాడిస్తారా అడిగాడు. సత్యనారాయణరావు తల విదిలించాడు. ప్లాన్చెట్ ద్వారా చనిపోయిన వాళ్ళ ఆత్మలతో సంభాషించటం, మీడియాల ద్వారా చనిపోయిన వాళ్ళతో మాట్లాడటం మొదలైనవి ఉన్నాయని నేను విన్నాను. నాకు అవేమీ తెలియవు. దయ్యాల గురించి నాకు అసలు ఏమీ తెలియదు. 2 నెలల క్రితం నేను మీలా నమ్మకం లేనివాన్నే అన్నాడు. ఇప్పుడు అడిగాడు రాజు. ఇప్పుడు నీలా తెలియదు అంటాను, ఏమో ఉన్నాయేమో అంటాను అన్నాడు సత్యనారాయణరావు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు నవ్వి, చెప్పండి, దయ్యాలున్నాయా అని మీరు అడిగినప్పుడే నాకు తెలుసు ఓ దయ్యం కథ చెప్తారని అన్నాడు. సత్యనారాయణరావు తల తిప్పి, నేనేమీ కథ చెప్పను. అడయారికి 2 మైళ్ళ దూరంలో లాటిస్ బ్రిడ్జ్ రోడ్ మీద ఒక చిన్న కొండ ఉన్నది. ఆ కొండ వెనక, అంటే రోడ్కి 1 మైలు దూరంలో ఒక పెద్ద భవనం ఉన్నది. దాదాపు 200 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు అది. దరిదాపులో ఎక్కడా ఇండ్లు లేవు. ఆ ఇంటి తాళం చెవులు నా దగ్గర ఉన్నాయి. ఆ ఇంట్లో దయ్యాలున్నాయని అంటారు. నిజంగా ఆ ఇంట్లో దయ్యాలున్నాయా అని పరిశోధన చేయడానికి మీకు ఉత్సాహం ఉంటే తాళం చెవులు ఇస్తాను. ఇష్టం వచ్చినంత కాలం అక్కడ ఉండి దయ్యాల గురించి తెలుసుకుని రావచ్చు అన్నాడు. మద్రాస్కి అంత దగ్గరలో ఉన్న ఇల్లు ఖాళీగా ఉందా? నమ్మలేకుండా ఉన్నాను. ఇండ్లు లేక జనం నానా అవస్థ పడుతున్నారు. ఎవరికి తెలియదేమో అన్నాడు ఇన్స్పెక్టర్. సత్యనారాయణరావు నవ్వి, అవస్థలు పడటానికి తయారుగా ఉన్నారు, కానీ దయ్యాలతో కలిసి ఒకే ఇంట్లో నివసించడానికి ఎవరు సిద్ధంగా లేరు అన్నాడు. డిటెక్టివ్ యుగంధర్ సిగరెట్ వెలిగించి, ఆ ఇల్లు ఇప్పుడు మీ అధీనంలో ఉన్నదా అడిగాడు. సత్యనారాయణరావు తల ఊపాడు. మీ అధీనంలోకి ఎలా వచ్చింది? బర్మాలో వ్యాపారం చేస్తున్న పరమశివన్ అనే ఆయన నా క్లయింటు. 1 సంవత్సరం క్రితం ఈ ఇంటి యజమానురాలు చనిపోయింది. ఆమెకు దూర బంధువు, వారసుడు అయిన పరమశివన్కు ఈ ఇల్లు నచ్చింది. పరమశివన్ బర్మా నుంచి రాలేదా అడిగాడు రాజు. లేదు, ఆ ఇంటిని బాగు చేయించి అద్దెకిచ్చే ఏర్పాటు చేయించమని నాకు బాధ్యత ఒప్పజెప్పాడు అన్నాడు సత్యనారాయణరావు. బాగు చేయించడం దేనికి? శిథిలావస్థలో ఉన్నదా అడిగాడు యుగంధర్. లేదు, దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఎవరూ నివసించడం లేదు. ఇల్లు చాలా గట్టిగా, చాలా మంచి కలపతో కట్టినది. 1 గోడ కానీ 1 తలుపు కానీ చెక్కు చెదరలేదు. కానీ బాగా బూజుపట్టి సున్నం పెచ్చులు రాలిపోయి గోడలు నల్లబడిపోయాయి. అంతేకాక ఎలక్ట్రిసిటీ, మురుగునీటి కాలువలు, ఫ్లష్ అవుట్ లెట్రిన్స్ లేవు. అవన్నీ ఏర్పాటు చేసి అద్దెకు ఇవ్వమని పరమశివన్ ఉత్తరం రాశాడు. చేయించారా? అతి కష్టం మీద చేయించగలిగాను. కష్టం ఎందుకు? డబ్బు పారిస్తే చిటికలో ముగిసే పనేగా. డబ్బు ఇచ్చినా ఎవరు పనివాళ్ళు రాలేదు. 2 కంపెనీలు కాంట్రాక్టు తీసుకొని 1-2 రోజులు పనిచేసి పని మానేసి వెళ్ళిపోయారు. ఎందువల్ల అడిగాడు రాజు. పనివాళ్ళు చేయము అనడం వల్ల. వాళ్లకు దయ్యాలు కనిపించాయా? నవ్వుతూ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అడిగాడు. ఏమో, వాళ్లకు దయ్యాలే కనిపించాయో లేక వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని భయపడ్డారో నాకు తెలియదు. చివరికి ఒక పెద్ద బిల్డింగ్ ఇంజనీరింగ్ కంపెనీ కాంట్రాక్టు తీసుకొని పని పూర్తి చేసింది. అప్పుడు మాత్రం పని వాళ్ళు ఎలా వచ్చారు అడిగాడు స్వరాజ్యరావు. సాయంకాలం కాగానే పని వాళ్లను లారీలలో వాళ్ళ ఇళ్లకు తీసుకెళ్లి దింపేసేవారు. అదిగాక పని వాళ్ళందరూ తండియారిపేట, వేసరిపాడు నుంచి వచ్చారు. స్థానికంగా ఎవరు దొరకలేదు. అందుకే కాంట్రాక్టర్ బిల్లు చాలా ఎక్కువ వేశాడు.
మొత్తానికి పని పూర్తి చేయించారు. ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేశారు. మిగతా వసతులన్నీ కల్పించారు. తర్వాత అద్దెకి ఇచ్చారా అడిగాడు యుగేందర్. అవును, మీరు వినే ఉంటారు. వై లక్ష్మణరావు మాజీ జమీందార్, పారిశ్రామికుడు. ఆయనకు అద్దెకు ఇచ్చాను. అది దయ్యాల ఇల్లని చెప్పకుండానే అద్దెకిచ్చారన్నమాట. లాయర్లు ఎంత పనైనా చేస్తారు అన్నాడు స్వరాజ్యరావు నవ్వుతూ. ఆ ఇంటిని గురించిన వదంతులు లక్ష్మణరావు గారికి వివరంగా చెప్పాను. ఆయన నవ్వి తనకు దయ్యాలలో నమ్మకం లేదని 2 నెలల అద్దె 600 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి తాళం చెవులు తీసుకొని వెళ్ళారు. ఆయన ఆ ఇల్లు ఖాళీ చేశాడా అడిగాడు రాజు. అవును, సరిగ్గా 4 రోజుల తర్వాత వచ్చి తాళం చెవులు నాకు ఇచ్చి ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పాడు. అడ్వాన్స్ వదులుకునేందుకు సిద్ధపడ్డాడు. ఎందుకు ఖాళీ చేస్తున్నది చెప్పలేదా? చెప్పాడు. హైదరాబాద్లో తనకి అనుకోని పని తగిలిందని 6 నెలలు అక్కడ ఉండాలని, అడయార్లో ఈ ఇల్లు అనవసరమని చెప్పాడు. అడ్వాన్స్ ఇచ్చేశాను. తర్వాత తెలిసింది లక్ష్మణరావు హైదరాబాద్ వెళ్ళలేదని, మద్రాసులోనే నుంగంబాకంలో ఇంకో ఇల్లు అద్దెకు తీసుకున్నాడని. ఇల్లు నచ్చలేదేమో, తర్వాత ఇంకెవరికి అద్దెకు ఇవ్వలేదా అడిగాడు ఇన్స్పెక్టర్. డాక్టర్ నీలకంఠం గారు తెలుసుగా, రిటైర్ అయ్యారు. పత్రికలో ప్రకటన చూసి ఇల్లు తీసుకుంటానన్నారు. ఆ ఇంటికి ఉన్న చెడ్డ పేరు గురించి చెప్పాను. నవ్వి తనకి అటువంటి వాటిలో నమ్మకం లేదని తాళం చెవులు తీసుకొని వెళ్ళారు. సరిగ్గా 3 రోజుల తర్వాత తాళం చెవులు నాకు ఇచ్చేశారు. ఎందుకని అడగలేదు యుగేందర్ ప్రశ్న. అడిగాను. ఏదో గొనిగాడు. తనకు ఆ విషయం మాట్లాడటం ఇష్టం లేదన్నాడు. ఆ ఇంటిని పడగొట్టేయడం మంచిది అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత అడిగాడు యుగేందర్. సోడాలు చేసే కంపెనీ వాళ్ళు అద్దెకు తీసుకుంటామన్నారు. ఇచ్చాను. వారం రోజుల తర్వాత ఆ కంపెనీ యజమాని తాళం చెవులు నా బల్ల మీద పడేసి, నాకు దయ్యాలలో నమ్మకం లేదు కానీ పనివాళ్ళు రామన్నారు, ఏం చేయను అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకెవరైనా అద్దెకు వచ్చారా అడిగాడు ఇన్స్పెక్టర్. సత్యనారాయణరావు తల ఊపాడు. ఇచ్చాను, నా స్నేహితుడికి. సరిగ్గా 2 రోజులు ఆ ఇంట్లో ఉండి తాళం చెవులు నా మీద విసిరి కొట్టాడు. ఎందుకో మీరు అడిగారా రాజు ప్రశ్న. అడిగాను. ఆ ఇంట్లో దయ్యాలున్నాయి, మనుషులు ఉండేందుకు కాదు ఆ ఇల్లు అన్నాడు అతను. దయ్యాలున్నాయంటే అవి కనిపించాయా? ఏం చేశాయి? ఆయనతో మాట్లాడాయా అడిగాడు నవ్వుతూ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. అతనికి కనిపించాయని చెప్పాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు విరగబడి నవ్వి, ఎవరండి దయ్యాలను చూసిన ఆ మహానుభావుడు అడిగాడు. ఎస్ రఘురత్నం, రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, నాకు ఆప్తమిత్రుడు. బహుశా మీకు పరిచయం ఉంటుంది అనుకుంటాను అని సత్యనారాయణరావు అనగానే ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు మొహం పాలిపోయింది. తెలియకేం 2 ఏళ్లుగా అయింది ఆయన రిటైర్ అయ్యి అని గొనిగాడు. యుగేందర్ రాజు ఒకరిని ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆ ఇంటికి ఎవరు వెళ్ళలేదా అడిగాడు యుగేందర్. నేను నా జూనియర్ గోపాలరావు వెళ్ళాం. దయ్యాలలో మా ఇద్దరికి నమ్మకం ఉండేది కాదు. రఘురత్నం చెప్పినా నమ్మలేదు. మేమే స్వయంగా ఆరా తీద్దామని నిశ్చయించుకొని ఒక సాయంకాలం వెళ్ళి ఓ రాత్రి ఆ ఇంట్లో గడిపి మర్నాడు పొద్దున్నే వచ్చేశాం అన్నాడు సత్యనారాయణరావు. మీ అనుభవం ఏమిటి అడిగాడు యుగేందర్. దయ్యాలు అనేవి ఉన్నాయన్న నమ్మకం కుదిరింది అన్నాడు సత్యనారాయణ. వివరంగా చెప్పండి, ఏం జరిగిందో. దయ్యాలు కనిపించాయా? ఏం చేశాయి అడిగాడు స్వరాజ్యరావు. నాకు చెప్పడం ఇష్టం లేదు. మీరు ఆ ఇంటికి వెళ్ళి పరిశోధన చేయదలుచుకుంటే మీకేమి చెప్పడం మంచిది కాదు. ఓపెన్ మైండ్తో వెళ్ళడం మంచిది. ఆ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేకపోతే వెళ్ళకూడదని నిశ్చయించుకుంటే చెబుతాను అన్నాడు సత్యనారాయణరావు. మీరు ఇంత చెప్పిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళి ఆ దయ్యాల విషయం స్వయంగా ఆరా తీయకపోతే ఎలా? నాకు నిద్ర పట్టదు. 10 రోజులు సెలవు పెట్టి వెళ్తాను. మీరు యుగేందర్ అడిగాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. మాకు అర్జెంటు కేసు ఏమీ లేదు, వెళ్దాం. మీరు వస్తారా అడిగాడు యుగేందర్ సత్యనారాయణరావుని. సత్యనారాయణరావు 2 నిమిషాలు ఆలోచించి, ఎన్ని రోజులు ఉంటారక్కడ అడిగాడు. ఇన్ని రోజులని లెక్క ఏమీ లేదు. ఎప్పుడు వచ్చేయాలనిపిస్తే అప్పుడే వచ్చేయవచ్చు. అయితే నేను వస్తాను. నా జూనియర్ గోపాలరావు వస్తానంటే అతన్ని తీసుకురానా అడిగాడు లాయర్. ది మోర్ ది మెర్రియర్. ఇంకా ఎందరు వస్తే అందరిని తీసుకురండి. నేను రంగలక్ష్మిని తీసుకువస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. రంగలక్ష్మి ఎవరు అడిగాడు లాయర్. ఒక వంట మనిషి. అమోఘంగా వంట చేస్తుంది. పూర్వం మా ఇంట్లో వంట చేసేది. ఇప్పుడు ఊరికనే ఉంది. వంటకి వస్తానని తిరుగుతుంది. తాత్కాలికంగా మనకి వంట చేసి పెట్టే పని ఇద్దాం అని స్వరాజ్యరావు నవ్వగానే, ఆడవాళ్ళని తీసుకువెళ్లడం అంత మంచి పని కాదేమో అన్నాడు లాయర్. ఇన్స్పెక్టర్ పకపక నవ్వి, నిజంగానే అక్కడ దయ్యాలున్నట్లు భయపెడుతున్నారు. రంగలక్ష్మికి ఇష్టమైతేనే తీసుకువస్తానులేండి అన్నాడు. అయితే ఎప్పుడు బయలుదేరదాం అడిగాడు రాజు. ఇవాళ గురువారం. శనివారం సాయంకాలం 5 గంటలకల్లా మనమంతా అక్కడికి చేరుకుంటే సరి సత్యనారాయణరావు చెప్పగానే, దట్ ఈజ్ ఆల్ రైట్. అయితే మేము మీ ఇంటికి వస్తాం. అక్కడి నుంచి అందరం కలిసి వెళ్దాం అన్నాడు యుగేందర్. శనివారం సాయంకాలం 3 గంటలకి రాజు యుగేందర్ గదిలోకి వెళ్ళి, ఒక చిన్న విషయం అన్నాడు.
ఏమిటి రాజు, నీ గొంతును బట్టి నీ చూపును బట్టి ఏదో ఫేవర్ అడగడానికి వచ్చినట్లున్నావు. అడయార్లో ఆ ఇంటికి ఈవేళ నీవు రావడానికి వీలు లేదా అడిగాడు యుగంధర్. అది కాదు సార్, నా స్నేహితురాలు రత్నప్రభ మీకు జ్ఞాపకం ఉన్నదిగా. ఎంసీ పాస్ అయి రీసెర్చ్ చేస్తుంది ఆ అమ్మాయేగా. అవును, రత్నప్రభ మన కూడా ఆ ఇంటికి వస్తానంటుంది. ఆ అమ్మాయ మంచిది కాదు రాజు. సత్యనారాయణరావు చెప్పినంత భయంకరంగా ఆ ఇల్లు ఉన్నా లేకపోయినా ఆ వాతావరణం ఆడపిల్లలకి మంచిది కాదు, వద్దు. నేను ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. మీరు ఒప్పుకోరని చెప్పాను. తనే మిమ్మల్ని స్వయంగా అడుగుతానని వచ్చింది. మీరే చెప్పండి అని రాజు వెళ్ళి క్షణంలో రత్నప్రభని వెంట పెట్టుకుని వచ్చాడు. 25 ఏళ్లలోపు యువతి చాలా ఆధునికంగా ముస్తాబయింది. యుగంధర్కి ఎదురుగా కూర్చుంటూ, ప్లీజ్ వద్దనకండి, నాకు దయ్యాలలో నమ్మకం లేదు, భయం అంతకన్నా లేదు, నన్ను మీ కూడా రానివ్వండి అన్నది. దయ్యాల విషయం భయం విషయం అలా ఉంచు, మేమందరం మగాళ్ళం, ఆడదానివి నువ్వు ఒక్కతివి ఆ ఇంట్లో మాతో ఉంటావా అడిగాడు యుగంధర్. నేను ఒకతనే కాదు, నా స్నేహితురాలు పంకజం కూడా వస్తున్నది. యుగంధర్ కనుబొమ్మలు పైకి ఎత్తి, పంకజమా, ఎవరామే అడిగాడు. వెంటనే రత్నప్రభ, పంకజం పంకజం ఇట్లారా, యుగంధర్ గారు పిలుస్తున్నారు అని కేకేసింది. సీతాకోక చిలుకల ముస్తాబు చేసుకున్న ఓ యువతి హై హీల్స్ బూట్సులు టకటక చప్పుడు చేసుకుంటూ వచ్చి, నమస్కారం అండి అని యుగంధర్కి ఎదురుగా కూర్చున్నది. రాజు యుగంధర్ని చూసి చిన్నగా నవ్వాడు. యుగంధర్ కనుబొమ్మలు చిట్లించి, మేము పిక్నిక్కి బయలుదేరి వెళ్తున్నామనుకున్నారా? మీ తల్లిదండ్రుల అనుమతి లేనిదే మిమ్మల్ని మాతో రాణిస్తామని అనుకున్నారా అన్నాడు. నాకు తల్లిదండ్రులు లేరు అని మీకు తెలుసు. ప్రస్తుతం మీ అసిస్టెంట్ రాజే నాకు గార్డియన్. స్థానికంగా ఉన్న మా చిన్నాన్న రాజుకి ఉపజెప్పాడు నా బాధ్యతను. ఇక పంకజం విషయమా, పంకజం అన్న భూషణ్ మనతో వస్తాడు అన్నది రత్నప్రభ. భూషణ్ మీకు తెలుసు, విక్టోరియా కాలేజీలో లెక్చరర్ అన్నాడు రాజు. భూషణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి బయట కాచుకొని ఉన్నారన్నమాట అన్నాడు యుగంధర్ రాజుని కోపంగా చూస్తూ. అవునండి అంటూ భూషణ్ యుగంధర్ కన్సల్టింగ్ రూమ్లోకి వచ్చి, క్షమించాలి, మీకు కూడా తీసుకువెళ్ళమని మిమ్మల్ని మేము ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు. దయ్యాల గురించి దర్యాప్తు చేసేందుకు వెళ్తున్నామని రాజు చెప్పగానే నేను ఉండబట్టలేక వస్తానన్నాను అన్నాడు 40 ఏళ్ల భూషణ్. అతను బక్కగా పొడుగ్గా ఉన్నాడు. కళ్ళకి అద్దాలు, అక్కడక్కడ జుట్టు నెరిసింది. మీరు రావడానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు, కానీ ఈ 2 ఆడపిల్లలు, అది రాజు తప్పు. విడిగా చెప్పి ఉండవలసింది నాకు. నలుగురం కూర్చొని కాఫీ తాగుతుండగా చెప్పాడు. అప్పటినుంచి వాళ్ళు వస్తామని పట్టుబట్టారు. యుగంధర్ ఆ 2 యువతులను పరీక్షగా చూసి, ఆ ఇంటిని గురించి రాజు మీకు వివరంగా చెప్పాడా అడిగాడు. లాయర్ చెప్పిన విషయాలన్నీ చెప్పాను అన్నాడు రాజు. అయినా ఆ తమాషా ఏమిటో చూద్దామని బయలుదేరుతున్నారా అడిగాడు యుగంధర్ గంభీరంగా. తమాషా చూడాలని కాదు, నిజంగా అటువంటివి ఉన్నాయో లేవో తెలుసుకుందామని అన్నది రత్నప్రభ. యుగంధర్ 2 నిమిషాలు ఆలోచించి, ఆల్ రైట్, ఇంకో గంటలో బయలుదేరుదాం, మీరు మీ సామాన్లు తీసుకొని రండి అన్నాడు. రత్నప్రభ నవ్వి, మీరు ఒప్పుకుంటారని నాకు తెలుసు, అందుకే సామాన్లు తెచ్చుకున్నాం. రాజు మీ క్రిజ్లర్ కారులో పెట్టేశాడు కూడా అన్నది. యుగంధర్ కూడా నవ్వి, అక్కడ అతనికి ఏమీ తోచదేమోనని రాజు వేసిన ప్లాన్ అన్నమాట ఇది, నేను రెడీ అవుతాను అన్నాడు. నుంగంబాకంలో సత్యనారాయణరావు ఇంటి ఫోర్టికోలో రాజు క్రిజ్లర్ కారు ఆపాడు. వసారాలో పేము కుర్చీలో కూర్చొని ఉన్నారు సత్యనారాయణరావు, అతని జూనియర్ గోపాలరావు, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. ముగ్గురు లేచి కారు దగ్గరికి వెళ్ళారు. వెనుక సీట్లో ఉన్న 2 యువతుల్ని భూషణ్ని చూసి సత్యనారాయణరావు ఆశ్చర్యంతో, వీళ్ళు ఎక్కడికి అడిగాడు. యుగంధర్ కారు దిగి, మీ అనుమతి లేకుండా నా కూడా ఆ ఇంటికి వీళ్లను తీసుకువస్తున్నందుకు క్షమించండి అని వాళ్ళ ముగ్గురిని లాయర్కి, గోపాలరావుకి, స్వరాజ్యరావుకి పరిచయం చేశాడు. ఈ 2 ఆడవాళ్ళు కూడా వస్తున్నారా అడిగాడు స్వరాజ్యరావు. ది మోర్ ది మెర్రియర్ కదూ ఇన్స్పెక్టర్ అన్నాడు రాజు నవ్వుతూ. బాధ్యత అంతా యుగంధర్ గారిది, నాకెందుకు అభ్యంతరం అన్నాడు సత్యనారాయణరావు. నో, ఎవరి బాధ్యత వాళ్ళదే. ఇక్కడే ఇప్పుడే అందరం కలిసి మాట్లాడుకోవడం మంచిది. మానవాతీతమైన శక్తులకి భయపడటం సహజం. మన ఊహకి వివేకానికి అందని విషయాలు అంటే భయపడటం సహజమే కనుక భయపడటంలో అవమానం ఏమీ లేదు అని అందరి వైపు ఒకసారి చూసి, ఎవరికి ఎప్పుడు భయం వేసినా చెప్పడానికి సిగ్గుపడకూడదు. తక్షణం ఆ ఇంట్లోకి వెళ్ళిపోవాలి. అంతేకాని అనవసరమైన బెంకానికి పోయి లోపల భయంగా ఉన్నా పైకి ధైర్యం నటించకూడదు. ఈ హెచ్చరిక మగాళ్ళకి ఆడవాళ్ళకి కూడా వర్తిస్తుంది. అందరూ విన్నారా అడిగాడు యుగంధర్. అందరూ తలలు ఊపారు. ఇన్స్పెక్టర్, మీరు విన్నారా? భయం వేసినప్పుడు నాతో చెప్పండి, సిగ్గుపడకూడదు. మిమ్మల్ని మీ ఇంటి వద్ద దింపుతాను అన్నాడు రాజు నవ్వుతూ. సార్జెంట్ శివం, మీ వంట మనిషి ఏరి, వంట సామాగ్రి ఎక్కడా అడిగాడు యుగంధర్.
ఆ ఏర్పాట్లన్నీ చేయడానికి సార్జెంట్ శివాన్ని, రంగలక్ష్మిని మధ్యాహ్నమే ఆ ఇంటికి పంపించాను. పదండి వెళ్దాం, ఈ రాత్రి మనకి దయ్యాల భవనంలో విందు భోజనం అన్నాడు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. సత్యనారాయణరావు, గోపాలరావు, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అంబాసిడర్ కారులోను, యుగేందరు, రాజు, భూషణ్, రత్నప్రభ, పంకజం క్రిజ్లర్ కారులోను బయలుదేరారు. లాటిస్ బ్రిడ్జ్ దాటాక 2 మైళ్ళ తర్వాత ఎడమ చేతి వైపునున్న సన్నని కంకర్ రోడ్లోకి డ్రైవర్ అంబాసిడర్ కారుని తిప్పాడు. దాదాపు 1 మైలు దూరం వెళ్ళాక చిన్న కొండ వెనక్కి వెళ్ళగానే ఆ కొండ కింద రోడ్డుకి పక్కగా ఒక పెద్ద గేటు, ప్రహరీ గోడ కనిపించాయి. అంబాసిడర్ కారు ఆ గేటు దగ్గర ఆగింది. దాని వెనకే క్రిజ్లర్ కారు ఆగింది. కార్లలోంచి అందరూ దిగారు. ఇల్లు ఏది అడిగాడు యుగేందర్ సత్యనారాయణరావుని. ఇక్కడి నుంచి కనిపించదు, చెట్లు అడ్డం ఉన్నాయి. ఈ గేట్ నుంచి 2 ఫర్లాంగులు ఉంటుంది. ప్రహరీ గోడ ఇంటి చుట్టూ ఉన్నదా అడిగాడు ఇన్స్పెక్టర్. లేదు, గేటు పెట్టడానికి గోడ కట్టినప్పుడు ఇటు అటు కొంత దూరం దాకా గోడ కట్టారు. చుట్టూ ముళ్ళ కంచె ఉండేది. నేను దాన్ని తీయించేసి తీగతో ఫెన్సింగ్ వేయించాను. యుగేందర్ గేటును పరీక్షగా చూశాడు. చాలా పెద్ద గేటు, 20 అడుగుల ఎత్తున్నది. లావుపాటి ఇనుప గొలుసు, పెద్ద కప్ప తాళం గోళ్యానికి వేళ్లాడుతున్నాయి. గేటు తెరిచి ఉంచమని నేను సార్జెంట్కు చెప్పానే అన్నాడు ఇన్స్పెక్టర్ గేటు తోస్తూ. చాలా బరువుగా ఉండటం వల్ల 2 చేతులతో తొయ్యవలసి వచ్చింది. 2వ రెక్క రాజు తోశాడు. గేటు బార్లా తెరుచుకున్నది. ఎర్రని మట్టి రోడ్. రాజు రోడ్ని పరీక్షగా చూసి సార్జెంట్ కారులోనేగా వచ్చి ఉంటాడు అడిగాడు ఇన్స్పెక్టర్ని. అవును, జీపులో సామాన్లు తీసుకొని బయలుదేరాడు. అయితే రోడ్ మీద కార్ టైర్ గుర్తులేవి రాజు అనగానే యుగేందర్, ఇన్స్పెక్టర్ రోడ్ మీద పరీక్షగా చూశారు. గాలికి మట్టి చెదిరిపోయి ఉంటుంది. సార్జెంట్ రానట్లయితే గేటు తాళం ఎవరు తీస్తారు అన్నాడు ఇన్స్పెక్టర్. 2 కార్లలో అందరూ ఎక్కేశారు. 50 గజాల దూరం వెళ్ళాక క్రిజ్లర్ కారు వెనక సీట్లో కూర్చొని ఉన్న రత్నప్రభ వెనక్కి చూడండి అని కేకేసింది. యుగేందర్ వెనక్కి తిరిగి చూసి రాజు కారు ఆపు అన్నాడు. రాజు వెంటనే బ్రేక్ వేసి కారు ఆపి ఏమైంది అడిగాడు. యుగేందర్ కారు దిగి గేటు వైపు చూస్తున్నాడు. రాజు కూడా వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యంతో ఈల వేసి 2 సార్లు హారన్ మోగించాడు. వెంటనే ముందు వెళుతున్న అంబాసిడర్ ఆగింది. అందులోంచి ఇన్స్పెక్టర్ గోపాలరావు దిగి క్రిజ్లర్ దగ్గరికి వచ్చారు. ఏమిటి యుగేందర్, ఎందుకు ఇక్కడ కారు ఆపి దిగారు అడిగాడు ఇన్స్పెక్టర్. యుగేందర్ గేట్ను చూపించగానే ఇన్స్పెక్టర్ చకచక నడిచి వెళ్ళాడు. అతని వెనకే యుగేందరు, రాజు కూడా వెళ్ళారు. ఈ గేటు కూడా గాలికి మూసుకుంటుందంటారా ఇన్స్పెక్టర్ అడిగాడు రాజు నవ్వుతూ. కాక దయ్యం వచ్చి మూసిందంటావా అన్నాడు ఇన్స్పెక్టర్ విసుగ్గా. ఇన్స్పెక్టర్ ఆ గేట్ని నలువైపుల నుంచి జాగ్రత్తగా పరీక్ష చేయడం ప్రారంభించాడు. దేనికోసం వెతుకుతున్నారు అడిగాడు యుగేందర్. స్ప్రింగ్స్ ఉన్నాయేమోనని. నేను మొదట్లోనే చూశాను, లేవు. అయితే ఈ గేటు ఎలా మూసుకున్నది? ఎవరైనా మనిషి మూసి ఉండవచ్చు సరదాకి. సార్జెంట్ శివం చేసి ఉండవచ్చు ఈ పని అన్నాడు రాజు. సార్జెంట్కి అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు అంటూ ఇన్స్పెక్టర్ 4 వైపులా పరీక్షగా చూసి పెద్ద పెద్ద రాళ్ళు తెచ్చి గేటు మూసుకోకుండా అడ్డుపెట్టి పదండి అన్నాడు. అందరూ మళ్ళీ కార్ల దగ్గరికి వెళ్ళారు. రాజు క్రిజ్లర్ కార్ స్టార్ట్ చేశాడు. యుగేందర్ వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాడు గేటు వైపు. అంత పెద్ద గేటు నెమ్మదిగా ఎవరో తోస్తున్నట్లు కదిలింది. 2 రెక్కలు దగ్గర అయ్యాయి. మూసుకున్నది. రాజు కారు ఆపు. మళ్ళీ గేటు మూసుకున్నదా అడిగాడు రాజు కారు ఆపి. అవును అంటూ యుగేందర్ కారు దిగాడు. ముందు అంబాసిడర్ కూడా ఆగింది. ఇన్స్పెక్టర్ దిగివచ్చి ఎవడో అల్లరి విధవ అంటూ గేటు వైపు నడిచాడు. తను చూస్తూ ఉన్నానని, ఎవరు వచ్చి గేటు తోయలేదని యుగేందర్ చెప్పలేదు. కారులో కూర్చొని ఉన్న 2 యువతుల వైపు తిరిగి మీరు వెనక్కి మీ ఇళ్ళకి వెళ్ళిపోతారా చెప్పండి, దింపి వచ్చేస్తాను అన్నాడు. రత్నప్రభ నవ్వింది. ఎందుకు, భయమా? చచ్చా, ఇంతకీ ఆ గేటు ఎందుకు అలా మూసుకుంటుంది అడిగింది. ఇన్స్పెక్టర్ వెళ్ళాడు కనుక్కోవడానికి అన్నాడు రాజు. 10 నిమిషాల తర్వాత ఇన్స్పెక్టర్ గేటు మళ్ళీ తెరిచిపెట్టి కారు దగ్గరికి వచ్చి ఎవడూ కనిపించలేదు, ఈసారి చాలా పెద్ద రాళ్ళు పెట్టాను అన్నాడు. రాళ్ళు లాభం లేదు అంటూ యుగేందర్ రాజును చూసి తల ఊపాడు. రాజుకి అర్థమైంది. కారు డిక్కీ తెరిచి అందులోంచి పెద్ద మేకులు, ఇనుప చట్రాలు 2, ఒక సుత్తి తీశాడు. యుగేందరు, రాజు మళ్ళీ గేటు దగ్గరికి వెళ్ళి గోడకి గేటుని ఆ ఇనుప చట్రాలతో బిగించారు. గేటు మూసుకోకుండా. దయ్యమో దాక్కొని మనిషో ఎవరు చేస్తున్నది తేలిపోతుంది అన్నాడు రాజు వెనక్కి వస్తూ. యుగేందర్ జవాబు చెప్పలేదు. మళ్ళీ 2 కార్లు బయలుదేరాయి. యుగేందర్ వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నాడు.
గేటు మూసుకోలేదు. యుగేందర్ చూస్తూ ఉండగా చాలా పెద్ద పోర్టికో, నేలకి బాగా ఎత్తుగా 8 అడుగుల ఎత్తున ఉన్నది ఇల్లు. పోర్టికోలోంచి మెట్లున్నాయి. ఈ పోర్టికోలో 10 కార్లు ఆపవచ్చు అన్నాడు రాజు. బహుశా ఒకప్పుడు గుర్రపు బండ్లు, కోచెస్ ఆగేవేమో అంటూ యుగేందర్ ఇంటిని పరీక్షగా చూశాడు. చాలా పెద్ద భవనం అది. ఈ మధ్యనే సున్నం కొట్టి ఉండటం వల్ల మెరిసిపోతుంది. ఎన్నో కిటికీలు. పోర్టికోలోంచి 4 తలుపులున్నాయి. ఇల్లంతా ప్రతి గది చూడాలంటే కొన్ని గంటలు పడుతుందేమో అన్నాడు యుగేందర్. సార్జెంటు ఏడి, జీపు ఏది అన్నాడు విసుగ్గా ఇన్స్పెక్టర్. తలుపు తాళం వేసి లేదు, పదండి అన్నాడు లాయర్ సత్యనారాయణరావు. అందరూ కార్లలోంచి దిగి పోర్టికోలోకి ఉన్న పెద్ద తలుపు దగ్గరికి వెళ్ళారు. రాజు తలుపు తోశాడు. తెరుచుకున్నది. చిన్న సినిమా హాల్ అంతా ఉన్నది ఆ ఇంటి హాలు. కుర్చీలు, బల్లలు, సోఫాలు అడ్డదిడ్డంగా ఉన్నాయి ఆ హాలులో. మిగతా తలుపులన్నీ మూసి ఉన్నాయి. చీకటిగా ఉంది. రాజు టార్చ్ లైట్ వెలిగించి హాల్లోకి వెళ్ళి దీపం స్విచ్ నొక్కాడు. హాలు మధ్య కప్పు నుంచి ఒకేసారి 4 బల్బులు వెలిగాయి. పెద్ద బల్బులు వేశారు అన్నాడు రాజు. అందరూ హాల్లోకి వెళ్ళారు. డామిట్, సార్జెంట్ శివం, వంట మనిషి రంగలక్ష్మి ఏమయ్యారు అన్నాడు విసుగ్గా ఇన్స్పెక్టర్. అసలు రాలేదేమో అన్నది పంకజం. అతను ఇక్కడికి వచ్చి ఉండకపోతే గేటు తాళం ఎవరు తెరిచి ఉంటారు? ఇంటి తాళం ఎవరు తెరిచి ఉంటారు? ఎక్కడో ఉండి ఉండాలి అని సార్జెంట్ అని కేకేశాడు స్వరాజ్యరావు. ఎస్ సార్ అన్న జవాబు వినిపించగానే అందరూ ఉలిక్కిపడ్డారు. గోడవైపు తిప్పి ఉన్న సోఫాలోంచి సార్జెంట్ లేచి నిలబడ్డాడు. డామ్ యూ, అక్కడ ఏం చేస్తున్నావు అరిచాడు ఇన్స్పెక్టర్. క్షమించండి సార్, మెత్తగా సుఖంగా ఉన్న ఈ సోఫాలో కూర్చోగానే నిద్ర వచ్చేసింది. రంగలక్ష్మి ఏది? వంట ఇంట్లో ఉంది. కాఫీ రెడీ చేస్తుంది మీకోసం. జీప్ ఏం చేశావు? అవతల ఉన్న షెడ్లో పెట్టేశాను. ఈ ఇంటికి షెడ్ కూడా ఉందా అన్నాడు ఇన్స్పెక్టర్. గొడ్ల సావిడి ఒకటే ఉంటే నేనే దాన్ని మోటార్ గ్యారేజ్గా మార్పించాను అన్నాడు లాయర్ సత్యనారాయణరావు. ఆల్ రైట్, మన సామాన్లు లోపలికి తెస్తే మంచిది కదూ అన్నాడు ఇన్స్పెక్టర్. 2 కార్లు పోర్టికోలోనే ఉంచుదాం. సత్యనారాయణరావు గారు, మీ కారు తలుపు తాళం వేయండి అని యుగేందర్ చెప్పగానే అందరూ తమ తమ సామాన్లు తెచ్చుకునేందుకు బయటికి వెళ్ళారు. ఇన్స్పెక్టర్, యుగేందర్ మాత్రం మిగిలారు హాల్లో. దయ్యాల విషయం ఎలా ఉన్నా ఈ ఇల్లు అని ఆగాడు ఇన్స్పెక్టర్. ఈ ఇల్లు అడిగాడు యుగేందర్ సిగరెట్ వెలిగిస్తూ. ఏదో గుబులు పుట్టిస్తుంది, ఏదో చెడ్డతనం. యుగేందర్ చిన్నగా నవ్వాడు. పాడుబడిన ఇల్లులా లేదే అన్నాడు. అదే పాడుబడిన ఇల్లు అయితే అందువల్ల అనుకోవచ్చు. అంతలో అందరూ పెట్టెలు, హోల్డాల్స్ తీసుకువచ్చారు హాల్లోకి. ఎవరో కాఫీ రెడీగా ఉందన్నారు అన్నది రత్నప్రభ. అవును, రంగలక్ష్మిని ఇందరికి కాఫీలు ఇక్కడికి తీసుకురమ్మనే బదులు మనమే అక్కడికి వెళ్దాం. సార్జెంట్, వంట ఇల్లు ఎక్కడున్నదో చూపించు అన్నాడు ఇన్స్పెక్టర్. సార్జెంట్ కుడివైపుకు తిరిగి, ఈ తలుపు ఇప్పటికి 2 సార్లు తెరిచాను, మళ్ళీ మూసుకుంది అంటూ తలుపు తెరిచి కుక్కెం పెట్టి ముందుకు వెళ్ళాడు. అందరూ అతని వెనకే వెళ్ళారు. ఒక నడవ 4 గదులు దాటి వెళ్ళి వంట ఇంట్లో ప్రవేశించారు. వంట ఇల్లు, భోజనాల సావిడి అంతా కలిసి ఒకటే గది. వంట ఇంటికి భోజనాల సావిడికి మధ్య 6 అడుగుల ఒంటి వరుస ఇటుక గోడ ఉన్నది. రంగలక్ష్మి, కాఫీ రెడీగా ఉందా అడిగాడు ఇన్స్పెక్టర్. కప్పుల్లో పోసి ఇవ్వడమే అన్నది అవతల నుంచి ఆమె. అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూరా కూర్చున్నారు. ట్రేలో కప్పులు పెట్టుకొని రంగలక్ష్మి వచ్చింది తర్వాత. వేడిగా ఉంది, చక్కెర సరిపోతుందనుకుంటాను అంటూ ఒక్కొక్కళ్ళ ముందు ఒక్కొక్క కప్పు పెడుతుంది. సార్జెంట్, ఇన్స్పెక్టర్ తప్ప అందరూ రంగలక్ష్మిని రెప్ప వాల్చకుండా చూస్తున్నారు. తెల్లని మల్లు చీర, మల్లు జాకెట్టు, నల్లని జుట్టు, వదులుముడి సన్నగా పొడుగ్గా ఉంది. మంచి ఒంటి రంగు, కలకలలాడే మొహము. 35 ఏళ్ళు ఉంటాయి. రంగలక్ష్మి వెళ్ళిపోయింది. ఇన్స్పెక్టర్, ఈమె మీ వంట మనిషా, మీ ప్రియురాలా అడిగాడు రహస్యంగా రాజు. ఆమె దగ్గర నువ్వు పిచ్చి వేషాలు వేశావంటే తోలు ఒలుస్తుంది, జాగ్రత్త అన్నాడు ఇన్స్పెక్టర్. కాఫీ త్రాగడం అయిపోయింది. ఒకసారి ఇల్లంతా చూసి ఎవరెవరు ఏ ఏ గదుల్లో ఉంటామో నిశ్చయించుకుంటే సామాన్లు సర్దుకోవచ్చు అన్నాడు యుగేందర్. లాయర్ సత్యనారాయణరావు జేబులోంచి ఒక కాగితం తీసి, ఇది ఈ ఇంటి ప్లాను. ఈ ప్లాన్ చూసి ఆ విషయం నిశ్చయించవచ్చు. ఇల్లంతా చూడడం ఒక పట్టాన అయ్యే పని కాదు అన్నాడు. దట్ ఈజ్ వెరీ గుడ్, అప్పుడే చీకటి పడుతుంది, రేపు పొద్దున్నే ఇల్లంతా చూడవచ్చు అంటూ యుగేందర్ లాయర్ చేతిలోంచి ఆ కాగితం తీసుకొని బల్ల మీద పెట్టి, మేడ మీద చాలా గదులు ఉన్నాయి, మనం అందరం మేడ మీదే పడుకుందాం. రంగలక్ష్మి కూడా మేడ మీదే పడుకుంటుందా అడిగాడు. ఎందుకండి, తెల్లారే కాఫీ చేయడానికి మళ్ళీ కిందికి దిగి రావద్దు, నేను ఇక్కడే వంట ఇంట్లో పడుకుంటాను అన్నది. సత్యనారాయణరావు గారు, మీ డ్రైవర్ పేరేమిటి అడిగాడు ఇన్స్పెక్టర్. లోకనాథన్.
లోకనాథాన్ని ఈ భోజనాల సావిడికి అవతల ఉన్న గదిలో పడుకోమంటే తల ఊపాడు సత్యనారాయణరావు. మేడ మీద మెట్లు ఎక్కగానే ఒక పెద్ద హాలు. ఆ హాల్లోకి 4 వైపులా 4 గదులు ఉన్నాయి. ఒక గదిలో ఇన్స్పెక్టర్, ఒక గదిలో సార్జెంటు, ఒక గదిలో సత్యనారాయణరావు గారు, ఆ 4వ గదిలో గోపాలరావు గారు. సరేనా అడిగాడు యుగంధర్. వాళ్ళు నలుగురు తలలు ఊపారు. హాలులోంచి ఒక నడవ ఉంది. ఆ నడవ అవతల ఉన్న బాల్కనీలోకి ఉన్నది. ఆ బాల్కనీలోంచి ఇంకో నడవ ఉన్నది. ఆ నడవకి 2 వైపులా వరుసగా హోటల్లోలా ఎదురుగా గదులు ఉన్నాయి. ఆ గదిలో రాజు, తర్వాత రత్నప్రభ, తర్వాత గదిలో పంకజం, దానికి పక్క గదిలో ఆమె అన్న భూషణ్, ఆఖరి గదిలో నేను అన్నాడు యుగంధర్. ఆల్ రైట్ అన్నారు వాళ్ళంతా. అయితే పదండి, సామాన్లు తీసుకొని ఎవరి గదులకు వాళ్ళు వెళదాం అని లేచి ఆ 2 యువతుల వైపు చూసి, మీ 2 గదులకు మధ్య తలుపు ఉన్నది, తెరిచిపెట్టుకుంటే ఒకళ్ళ గదిలోకి ఒకళ్ళు వెళ్ళవచ్చు, లేదా 2 ఒకే గదిలో పడుకోవచ్చు అన్నాడు యుగంధర్. వాళ్ళిద్దరూ నవ్వి ఊరుకున్నారు. భోజనాల సావిట్లోకి అవతలగా ఉన్న నడవాలోకి వెళ్ళారు. ఇప్పుడే కదా ఈ తలుపు తెరిచి కుక్కాలు పెట్టాం, అప్పుడే ఇలా మూసుకున్నది అన్నాడు సార్జెంట్ ఆశ్చర్యంతో. ఇన్స్పెక్టర్ యుగంధర్ తలుపు కొక్కాన్ని పరీక్షగా చూశారు. ఊడిపోలేదు. కొక్కెం ఎవరో తీసినట్లుగా పక్కకి వేలాడుతుంది. ముందుకు వెళ్ళిన సార్జెంట్ అక్కడి నుంచి అరిచాడు, తలుపులు అన్ని కొక్కాలు తీసేసి మూసి ఉన్నాయని. రాజు పరిగెత్తుకు వెళ్ళి నిమిషంలో తిరిగి వచ్చి అవును సార్ అన్నాడు. కంగారు పడకండి, తలుపులు మూసుకుంటున్నాయి అంతేగా, తెరిస్తే తెరుచుకుంటున్నాయిగా అని యుగంధర్ లాయర్ వైపు తిరిగి, మీరు ఇంతకుముందు ఇక్కడ ఉన్నప్పుడు ఇలాగే జరిగిందా అడిగాడు. లాయర్ తల ఊపాడు. పదండి వెళ్దాం, మూసుకునే ఈ తలుపులకు గట్టిగా కొక్కాలు బిగిద్దాం రేపు అన్నాడు స్వరాజ్యరావు. అవతల గదిలోంచి వెళ్తున్నారు. ఇదేమిటి ఎంత చల్లగా ఉందో ఇక్కడ అన్నది పంకజం. అది చాలా పెద్ద గది, కిటికీలు లేవు, అవతల అన్ని వైపులా గదులు ఉన్నాయి, ఒకటే ఒక ఎలక్ట్రిక్ బల్బు వెలుగుతుంది. ఇన్స్పెక్టర్ పంకజం నిల్చున్న చోటుకి వెళ్ళి ఆమె పక్కన నిల్చొని పైకప్పు వైపు చుట్టూ గోడల వైపు చూశాడు ఆశ్చర్యంతో. ఏమిటి ఇన్స్పెక్టర్ అడిగాడు యుగంధర్. ఈమె చెప్పింది నిజమే, విచిత్రంగా ఉంది, ఇక్కడ ఎయిర్ కండిషన్ చేసినట్లు చల్లగా ఉంది అన్నాడు. యుగంధర్ ఇన్స్పెక్టర్ పక్కకి వెళ్ళాడు. ఆ గదిలో ఒక చదరపు గజం మేర చల్లని గాలి వీస్తుంది. ఆ గాలి ఎక్కడి నుంచి వీస్తుంది? కిటికీలు లేవు. తలుపులోంచా? అయితే తలుపుకి ఎదురుగా నిల్చుంటే చల్లని గాలి ఎందుకు రావడం లేదు? అంత పెద్ద గదిలో ఆ గజం మేర మాత్రం ఎందుకు అంత చల్లగా ఉంది? ఆ చదరపు గజంలోంచి బయట అడుగు పెడితే మామూలుగా ఉక్కగా వేడిగా ఉంది. గది మధ్యలో పైన ఎయిర్ కూలర్ పెట్టినట్లు ఉన్నది. ఈ చల్లగాలి ఎక్కడి నుంచి వస్తుందంటారు అడిగాడు ఇన్స్పెక్టర్. అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి అక్కడ నిల్చొని ఆ చల్లగాలి ఒంటికి తగలగానే ఒళ్ళు జలధరించినట్లయి ఏమిటి విచిత్రం అన్నారు. రాజు కేకేశాడు యుగంధర్. ముందు గదిలోకి వెళ్ళిన రాజు వచ్చాడు. అందరూ ఒకేసారిగా రాజుకు ఆ విచిత్రాన్ని చెప్పారు. నీ దగ్గర ఉన్న టేప్ ఇలా ఇవ్వు అన్నాడు యుగంధర్. టేప్ తీసుకొని ఆ గదిని, గోడ నుంచి తలుపుకి, తలుపు నుంచి ఆ చల్లని చోటుకి, కప్పుకి ఉన్న దూరాన్ని కొలిచి యుగంధర్ రాసుకున్నాడు. ఎందుకు ఇలా కొలవడం అడిగింది రత్నప్రభ. ఈ చల్లని గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి అన్నాడు సార్జెంటు. ఎక్కడ ఒక్క చిల్లి కానీ ఒక కిటికీ కానీ లేదే, కొలిస్తే మాత్రం ఏం తెలుస్తుంది అడిగింది పంకజం. యుగంధర్ నేలని వేళ్లతో కొట్టి చూశాడు. ఆ చోట డొల్లగా ఉన్నదేమోనని. అరగంట పరీక్ష చేసి చివరికి నాకు కారణం తెలియడం లేదు, ఎవరినైనా ఇంజనీర్ని పిలిపించి కనుక్కోవాలి అన్నాడు. అందరూ ముందుకి నడిచారు. 2 గదులు దాటి హాల్లోకి వెళ్ళారు. ఎవరి సామాన్లు వాళ్ళు తీసుకోండి, పైకి వెళ్దాం అని రాజు కేకేశాడు. రత్నప్రభ ఏది అడిగింది పంకజం. అందరూ చుట్టూ చూశారు. రత్నప్రభ హాల్లో లేదు. రాజు టార్చి వెలిగించి హాలు 4 మూలలకి వేసి లేదే, ఏమైంది అన్నాడు. ఆ వంట ఇంటి ప్రాంతాల ఆగి ఏదో చూస్తూ ఉంటుంది. రాజు నువ్వు వెళ్ళి పిలుచుకురా అని చెప్పాడు యుగంధర్. రాజు వెళ్ళిపోయాడు. ఆడవాళ్ళు ఇలా ఒంటిగా ఉండిపోవడం మంచిది కాదు అన్నాడు సత్యనారాయణరావు. పంకజం జవాబు చెప్పలేదు. ఇంతలో నడవ తలుపు తోసుకొని రాజు వచ్చాడు. రాజు 2 చేతుల్లో ఎత్తుకొని రత్నప్రభను తీసుకురావడం చూసి నిర్ఘాంతపోయి ఏమైంది అని అందరూ ఒక్కసారిగా అడిగారు. ఆ గొడవలో రాజు చెప్పిన జవాబు ఎవరికీ వినిపించలేదు. అతని చుట్టూ గుంపుగా పోగయ్యారు. యుగంధర్ రత్నప్రభను చూసి ప్లీజ్ కాస్త దూరంగా జరగండి, గాలి రానివ్వండి అని రాజు చేతుల్లోంచి రత్నప్రభను ఎత్తుకొని తీసుకెళ్లి సోఫా మీద పడుకోబెట్టి మెడిసిన్ కిట్లోంచి స్మెల్లింగ్ సాల్ట్ తీసి ఇయ్యి అన్నాడు. రాజు సీసా ఇవ్వగానే మూత తెరిచి ఘాటు వాసన రత్నప్రభ ముక్కుకి చూపిస్తూ ఎక్కడ కనిపించింది అడిగాడు యుగంధర్. చల్లగా ఉన్న ఆ చోటులో నేల మీద కుప్పగా పడుకొని ఉన్నది. ఇలా స్పృహ లేకుండానా? అవును. 2 నిమిషాల తర్వాత రత్నప్రభ కళ్ళు తెరిచింది. ఏమమ్మా, ఎందుకు అలా మూర్చపోయావు అడిగాడు యుగంధర్. నాకే తెలియదు. చల్లగా ఉన్న చోట్లో నిలబడ్డాను. మీరంతా వెళ్ళిపోతున్నారు చూశాను.
కానీ ఆ చోటు నుంచి కదలాలంటే కాళ్ళు కదలలేదు. అరుద్దామనుకుంటే గొంతులో ఏదో అడ్డుపడ్డది. మీరంతా వెళ్ళిపోతున్నారు. నా తల తిరిగింది, నిద్ర వచ్చినట్లయింది, కాళ్ళు తేలిపోయాయి, తర్వాత నాకు జ్ఞాపకం లేదు అన్నది. చల్లగాలే కాకుండా గాలికి మత్తు కలిగించే శక్తి కూడా ఉన్నదన్నమాట ఇన్స్పెక్టర్ అన్నాడు. అదేదో తెలుసుకోవడం మంచిది. రండి ఇన్స్పెక్టర్, మేము వస్తాం అన్నాడు భూషణ్. మళ్ళీ అందరూ వెనక్కి వెళ్ళారు. ఇన్స్పెక్టర్, ఆ చల్లని చోట మీరు నిలబడతారా? నేను నిలబడనా? యుగేందర్ ప్రశ్న. నేను నిలబడతాను. అయితే నిలబడండి. ప్రతి 5 నిమిషాలకి ఒకసారి మాట్లాడండి. ఎంతసేపట్లో మీకు స్పృహ పోతుందో చూద్దాం అన్నాడు యుగేందర్. ఇన్స్పెక్టర్ చేతి గడియారం చూస్తూ అక్కడ నిలబడ్డాడు. కాస్త దూరంలో నిలబడి అందరూ ఇన్స్పెక్టర్ని చూస్తున్నారు. అరగంట దాటింది. ఇన్స్పెక్టర్కి స్పృహ పోలేదు, మాట పోలేదు. అక్కడి నుంచి బయటికి రండి. ఇన్స్పెక్టర్ వచ్చేసి చల్లగా ఉంది అంతే, అంతకన్నా ఏం లేదే అన్నాడు కాస్త అనుమానంగా రత్నప్రభని చూస్తూ. సరే, మనం మేడ మీదకి వెళ్దాం అన్నాడు యుగేందర్. పంకజం రత్నప్రభ పక్కకి వెళ్ళి, ఏం రత్న, తమాషా అలా చేశావా అడిగింది నవ్వుతూ. ఎందుకు చేస్తాను? అందులో తమాషాకి ఏమున్నది? అందరినీ భయపెట్టడానికి. చచ్చా, పోనీ రాజు ఎత్తుకుంటాడని. బాగుంది, రాజే వచ్చి ఎత్తుకుంటాడని నాకెలా తెలుస్తుంది? ఇన్స్పెక్టర్ వచ్చి ఎత్తుకుంటే? నీ విషయం నాకు తెలియదు. ఇన్స్పెక్టరే వచ్చి నిన్ను ఎత్తుకుంటే వెంటనే స్పృహ వచ్చేది నీకు. నువ్వు మరీ అనుమానాల మనిషివి. నిజంగానే ఆ చోట్లో ఏదో విచిత్రం ఉన్నది అన్నది రత్నప్రభ. ఎవరి సామాన్లు వాళ్ళు పట్టుకొని మెట్లు ఎక్కారు. మేడ మీద హాల్లోకి వెళ్ళగానే ఇన్స్పెక్టర్, సార్జెంట్ సత్యనారాయణరావు, గోపాలరావు ఆగిపోయారు. అవతల వైపు ఉన్న నడవాలోంచి బాల్కనీలోకి వెళ్ళి రాజు, రత్నప్రభ, పంకజం, భూషణ్, యుగేందర్ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు. గంట తర్వాత అనుకున్న ప్రకారం మేడ మీద హాల్లోకి చేరుకున్నారు అందరూ. 8:30 అయింది. భోజనానికి వెళ్దాం అన్నాడు ఇన్స్పెక్టర్.